నా తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వచ్చే సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి నాకు. ఎందుకంటే సార్ నేను మాట్లాడినా కొంతసేపు రెడ్ షర్ట్ పర్లేదా? మీ కైండ్ పర్మిషన్తో ఫ్రంట్ రోల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఈ వచ్చే సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి అండి. గత 20 సంవత్సరాల ముందు సంక్రాంతి హీరోగా నేను మీ ముందుకి పరిచయం అయ్యాను. మా ఎంఎస్ రాజు గారు నిర్మించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ప్రభుదేవ గారు మొదటిసారి ఒక దర్శకుడుగా మీ ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో నాకు కొత్త జీవం, ఒక కొత్త ఛాన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లైఫ్ నాకు మీరు ఇచ్చారు. ఆ తర్వాత నేను చాలా కాలం హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఓ తెలంగాణ బిడ్డగా హైదరాబాద్లో పెరిగా. ఇప్పుడు నేను ఎందుకు ఈ సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు నేను మీ ముందు తెలంగాణ అల్లుడుగా నుంచున్నా. మాతో అట్లాగే ఉంటుంది, ప్రమోషన్ తీసుకుంటూనే ఉంటా, దిగేదేలే. నా డైలాగ్ నాది, నేను చెప్తా. నా డైలాగ్ నువ్వు కరెక్ట్ చేయమాకే, దిగేదేలే సార్. అది కూడా వస్తా సార్, వైజాగ్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి అడగండి, చెప్తా. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా. ప్లస్ నేను ఆంధ్ర అల్లుడు కాదు, సో ప్రతి చోట నేను వెళ్ళి ఆ ఊరు అల్లుడు అని చెప్పలేను కదా. అదే ఆ ఊరు అబ్బాయి నేను. మీ వైజాగ్ 176 ఉంది కదా బీచ్ హౌస్, మర్చిపోలేను. ఈ 20 years నాకు చాలా ఇచ్చిందండి లైఫ్. అండ్ నేను ఎప్పుడు ఈ తెలుగు ట్విన్ స్టేట్స్కి వచ్చిన చాలామంది వచ్చి చాలా హార్ట్ టచింగ్ విషయాలు నాతో షేర్ చేసుకుని వెళ్ళిపోతారు. అలా ఒక గాల్లో వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ గాలికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్, ఎందుకు సిద్ధు తెలుగు సినిమాలు చేయట్లేదని అడుగుతారు. దానికి కూడా నా ఆన్సర్ ఇప్పుడు చాలా రెడీమేడ్ ఆన్సర్ ఉంది. నేను ఒంటరిగా ఏం చేయగలనండి. తెలుగు సినిమా తీస్తున్న వాళ్ళ దగ్గర అడగండి, ఎందుకు వాళ్ళకి నచ్చిన వాళ్ళు బెస్ట్ యాక్టర్ అని చెప్పిన ఒక యాక్టర్కి వాళ్ళు సరైన స్క్రిప్ట్స్ ఇవ్వట్లేదని వాళ్ళని అడగండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడే క్లోజ్ చేసేసా. సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ మంది అడిగారు, ఎందుకండి లవ్ స్టోరీస్ తీయట్లేదని. సో నేను చెప్పా, లవ్ స్టోరీస్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మాత్రం కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దంటానా, ఓ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. అలాంటి గొప్ప సినిమాల్లో ఉండటం నా అదృష్టం. లవ్ స్టోరీ తీస్తున్నామని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ వరుసలో మంచి లవ్ స్టోరీ తీయటం చాలా చాలా కష్టం. సో భయం వస్తుంది, అలాంటి ఒక స్టాండర్డ్ని మనం టచ్ చేయగలమా అని. ఇంకోటి ఏంటంటే, మీకే తెలుసు, లవ్ స్టోరీ చేస్తుంటే ఇతను మన చాక్లెట్ బాయ్ దానికే పనికొస్తాడని ఇంకేం పని ఇవ్వరు. సో దానివల్ల ఇంకా భయం వచ్చింది. తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అది వేరే వేదిక మీద మాట్లాడుకుందాం. కానీ ఈ 10 years 11 yearsలో నేను సొంతంగా ప్రొడ్యూసర్గా మారి ఒక 5 సినిమాలు తీసా. ఒక్కొక్క సినిమా కొత్త జానర్లో ఇవ్వాలి. నేను నువ్వు వస్తానంటే కాదు, బాయ్స్ సినిమాలో హైదరాబాద్ మొదటిసారి వచ్చేటప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా అన్నా, నా డ్రీమ్ స్టార్ అవ్వటం కాదండి, నా డ్రీమ్ చనిపోయే ముందు ఎవరో వచ్చి మంచి యాక్టర్ చనిపోయాడని చెప్తే చాలు, నేను ఒక యాక్టర్ని, ఎప్పుడు యాక్టర్గానే ఉంటాను. అది వాళ్ళు అప్పుడు చెప్పారు, నీకు పొగరు, ఇది నీకు అర్థం కాలేదు, ఇది. నేను చెప్పాను, నాకేం కావాలి, నాకే కదా తెలియాలి, నీకెలా తెలుసు అని నేను చాలామందిని అడిగాను. ఇప్పుడు కూడా అదే అంటున్నా. నా ఉద్యోగం ఏంటంటే, నాకు డబ్బులు ఇస్తారు, సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక 2 hours 3 hours మీ ముందుకు రావటమే నా ఉద్యోగం. సో నేను అదే వెతుకుతూ ఉంటాను. ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అని ఒక ఛాలెంజ్ని ప్రతి సినిమా నేను ఈ 20 yearsలో ఒక ఛాలెంజ్గా నాకు తీసుకున్నాను. ఆ వరుసగా వస్తున్నప్పుడు మీ ముందు ఈ ప్రీవియస్ 5 films కూడా నా సినిమాలు అన్నీ డబ్ అయి వస్తున్నాయి ఇక్కడ తెలుగులో. అప్పుడు కూడా స్ట్రీట్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఎందుకు చేయట్లేదంటే, నేను 10 years నుంచి మీ దగ్గర లవ్ స్టోరీ ఉందంటే నా ఇంటికి రావద్దు ప్లీజ్.
నేను వినను. అలా మీరు ఫోర్స్ చేసి నన్ను వినే పరిస్థితికి పుష్ చేసినా నేను ఆ సినిమా చేయను అని ఒక ఫిక్స్ అయ్యా. ఆ టైంలో నా కెరియర్ రీలాంచ్ అయినట్టు ఒక సినిమా నేనే నాకు ఇచ్చుకున్నా. ఆ సినిమా పేరు చిత్తా తమిళ్లో, అది తెలుగులో చిన్నగా మీ ముందుకు వచ్చింది. ఆ చిత్తా సినిమా నా లైఫ్నే మార్చేసింది. ఎందుకంటే అది చాలా పెద్ద కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. అలాంటి సినిమా వచ్చి థియేటర్లో జనాలు చూస్తారని ఎవరు నమ్మట్లేదు, కానీ జనాలు వచ్చారు. అలాంటి సినిమా ఎవరు తీయరు అనుకున్నారు, మేము తీసినాం. అలాంటి సినిమా ఈ ఒకటి అవార్డ్స్ వస్తాయి, కలెక్షన్ రాదు, లేకపోతే కలెక్షన్ వస్తుంది అవార్డ్స్ రాదు అన్నారు. కలెక్షన్స్ వచ్చినాయి, అన్ని అవార్డులు వచ్చినాయి. ఫిల్మ్ఫేర్లో 7 అవార్డులు కొట్టినాం. బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ అన్నీ తీసుకున్నాం. అక్కడ ప్రెస్టీజియస్ విగడన్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది. ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు, ఆ మెంటల్ స్ట్రెస్, అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను. సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది, ఈ ట్రెండ్లోనే వెళ్దామని నాకు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకు ఇస్తే ఒక 5 months నేను అసలు ఆలోచించకుండా సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఒక సెట్కి వెళ్ళి అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతానో అలాగే పలకరించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా. ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికి వచ్చారు. ఈయనతో నేను యాక్చువల్గా 3 years ముందే ఒక సినిమా చేయాలి, నేను చేయట్లేదు. సో మళ్ళీ ఆయన వచ్చారు, సార్ మీకు నా ఒక సినిమా బ్యాలెన్స్ మీరు చేస్తానన్నారు, ప్లీజ్ ఒకసారి కథ వినండి అంటే, ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు. బాబు నేను లవ్ స్టోరీస్ వినను, నాకు బోర్ కొడుతుంది, నేను చెయ్యను, మళ్ళీ ఇదే గొడవ వస్తుంది. లేదు మీరు వినండి, మీకు నచ్చకపోతే నేను మళ్ళీ మీ దగ్గర లవ్ స్టోరీ తీసుకుని రానని చెప్పారు. సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి వినటం మొదలెట్టా. ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు, ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని. అదేంటి నచ్చని